హాయ్ గాయ్స్, నేను విలేజ్ అబ్బాయి. నేను కొండకి చూసి వద్దాం అనేసి వచ్చాను. తీరా చూసాక కాఫీ తోటలో బోలెడు సిల్వర్ కొమ్మలు పడిపోయి ఉన్నాయి, ఎండిపోయి. పడిపోయినవి వేస్ట్గా కుళ్ళిపోతున్నాయి కిందకి అనేసి నేను అన్నీ ఏరేసుకున్నాను. ఏరేసుకొని ఒక దగ్గర తీసుకెళ్తున్నాను. ఈ కాఫీ తోటల మధ్య తీసుకెళ్ళడంటే చాలా కష్టంగా ఉంది. మన ఏజెన్సీ ఏరియాలో ఎక్కువగా కొండలకి అమ్మాయిలు వస్తారు. ఎలా పట్టుకొస్తారో ఏటో తెలియదు కానీ కట్టెలు మోసుకొచ్చేస్తారు. మేమేంటో అస్సలు కొద్దిగా కూడా బయటికి తీసుకురాలేకపోతున్నాను నేనైతే కాఫీ తోటల మధ్య నుంచి. నేనైతే దగ్గరికి వచ్చేసాను. కర్రలు ముందే పెట్టేసి ఉన్నాను, సగం కర్రలు మళ్ళీ తీసుకొచ్చాను. మొత్తానికి చేరుకున్నాను. మామూలు లేదు, తీసుకురావడానికి చాలా కష్టపడ్డాను. లేడీస్ ఎలా తీసుకొస్తున్నారు ఏంటో కానీ అమ్మ కాసేపైనా రిలాక్స్ అవుదాం. చెమటలు కారిపోయి, ఈ వర్షాకాలంలో కూడా చెమటలు కారిపోవడం అంటే ఇదే మామూలు లేదు. ఏమాత్రం చెమటలు కారిపోతున్నాయి అంటే టీషర్ట్ మొత్తం తడిసిపోయింది. కర్రల పైనే పడుకుని పోయాను నేనైతే, మామూలు లేదు. అదేంటో కానీ హాయిగా ఉంది. కర్రల మీద అలా పడుకుంటే రిలాక్స్ అవుతున్నాను. కానీ పెయిన్ మాత్రం వచ్చేస్తుంది, బ్యాక్ పెయిన్. కాసేపు కూర్చుందాం. కొమ్మల లోపల నుండి బయటకు వచ్చాను కదా, తల మొత్తం డస్ట్ పడిపోయింది. నాకు చిన్న గాయం అయింది. మన ఏజెన్సీ ఏరియాలో ఇలాంటివి చిన్న చిన్న దెబ్బలు తగులుతుంటాయి, అవి కామనే. ఇలాంటి వాటిని మేము అస్సలు పట్టించుకోము. దీనికన్నా పెద్ద పెద్ద దెబ్బలే తగిలి ఉన్నాయి, కానీ మేము ఇలాంటివి అయితే అసలు పట్టించుకోము. ఇంతలా ఉంటాయి అనేసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. ఈగలు కాసేపు నేల మీద అలా పడుకున్నాను. పడుకుందామంటే అసలు నిద్ర రావట్లేదు. ఈగలు ఒకటి ముఖంకి వచ్చి అలా కళ్ళకి పడుతున్నాయి. ఇదే అండి ఆ కట్టెలు ఇప్పుడు మోసి తీసుకెళ్ళాలి నేను. మా కొండ ఇదే, మా కాఫీ తోట చూడండి ఎంత పొడవు ఉన్నాయో. సిల్వర్ చెట్టుకి దగ్గరలో మిరియాల మొక్క నాటుతాము. నాటిన తర్వాత అవి పెరిగి అలా చెట్టుకి అలా పాకుంటూ అలా పైకి వెళ్తుంది. ఎక్కువ కూడా పెంచనివ్వకూడదు, సగం వరకు కట్ చేసేయాలి తీగలైతే, అప్పుడే బలంగా ఉంటాయి. ఇవన్నీ మా కాఫీ తోట కిందన చూపిస్తాను చూడండి. ఎండిపోయిన ఆకులు రాలిపోయి ఉన్నాయి. కిందన చిన్న చిన్న కర్ర ముక్కలు కూడా ఉన్నాయి. అవే కుళ్ళిపోయి కాఫీ తోటకి మంచి ఎరువుగా పనిచేస్తాయి అవి. నేనైతే కెమెరా సెట్ చేస్తున్నాను, ఎందుకంటే కెమెరా తీసే వాళ్ళు ఎవరు లేరు కదా, వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు. అందుకు నేనైతే కెమెరా సెట్ చేస్తున్నాను. కట్టుగా క్లాట్గా కనిపించే దగ్గర అయితే కెమెరా పెట్టేశాను. తాడు తీసుకున్నాను, ఎందుకంటే కర్రలు కట్టడానికి మూడు తాడులు అయితే తీసుకున్నాను. 3 తాడులు అయితే దగ్గరగా అలాగా పేర్చేసాను. పేర్చేసిన తర్వాత కర్రలు అయితే అలా సర్దుతాను. కర్రలు నీట్గా సర్దకపోతే తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేనైతే కర్రలు సర్దేస్తున్నాను. కట్టెలు అయితే కట్టేశాను. మోసుకెళ్తానో లేదో తెలీదు, ఎందుకంటే వర్షం పడుతుంది కదా. వర్షానికి కర్రలు అయితే తడిసిపోయి ఉన్నాయి, చాలా బరువు కూడా ఉంటాయి, ఎక్కువ కూడా మోయలేము. ఎలా మోసుకెళ్తానో తెలీదు. కట్టె లేపడానికి అయితే మరో చోట కెమెరాని పిక్ చేశాను. అది లేపుతున్నాను. చాలా బరువు ఉందండి, మామూలు బరువు లేదు. ఎలా తీసుకెళ్తానో ఏటో ఈ కాఫీ తోటల మధ్య నుంచి తీసుకెళ్ళడానికి అయితే చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే మొక్కలు అయితే చాలా పెరిగిపోయి ఉన్నాయి. ఆ మధ్యలో వెళ్ళాలి కాబట్టి చాలా బరువు ఉన్నాయి.
ఎలా మోసుకెళ్తానో ఏంటో తెలియట్లేదు. మనుషులు కూడా ఎవరు రావట్లేదు ఎత్తి ఇస్తారంటే. కొండకి కదా వెళ్ళి ఉండేవాళ్ళే వస్తుంటారు. ఈ టైంలో కూడా ఎవరు రారు కొండకి. ఎటు చేయాలో తెలియట్లేదు. ఇదిగండి అదే కట్టెలు. కట్టె అయితే మొత్తం కట్టేసాను. ఇదైతే కత్తి. కత్తి కూడా తీసుకొచ్చాను కాబట్టి కత్తిని ఇదిగో కట్టెలు మధ్యలో అయితే పెట్టేశాను. ఈ ఆడవాళ్ళు ఎలా మోసుకెళ్తున్నారు ఈ కట్టెలు కానీ అర్థం కావట్లేదు. మామూలు బరువు అయితే కాదు. ఆ కొండ నుంచి దింపడానికి దూలు తీరిపోయింది. నడుము పట్టేసింది గ్యాస్. అస్సలు ఓపిక లేదు. చూడండి, కట్ట అయితే సగం వరకు తీసుకొచ్చి దింపేశాను. మామూలు బరువు లేదు. నిజంగా చెప్పాలంటే ఈ ఆడవాళ్ళు మాత్రం గ్రేట్ అండి. ఎంత కష్టం వచ్చినా తలగైతే ఎంత దూరమైనా మోసుకెళ్ళిపోతారు. మేము అలా కాదే, మొయ్యలేకపోతున్నాం. మీరు ఎప్పుడైనా కట్టెలు ఎప్పుడైనా మోసుకెళ్ళి ఉన్నారా ఇంటికి? అది కూడా కొండ నుండి మోసుకెళ్ళినట్లయితే ఒక కామెంట్, లైక్ చేయండి. అస్సలు ఊపిరి కూడా ఆడట్లేదు. అలా ఉంది నా పరిస్థితి. చాలా దారుణంగా ఉంది. బట్టలు మొత్తం తడిసిపోయి ఆ కట్టే ఇదిగో